హాయ్ వీవర్స్, లాస్ట్ షార్ట్లో మన కథలోని అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చెప్పాను కదా. యాక్చువల్గా ఒక మ్యారీడ్ ఉమెన్ ఏమనుకుంటుంది, కనీసం నాకు బిడ్డ పుట్టాకైనా నా కాపురం బాగుంటుంది అనుకుంటుంది కదా. ఈ అమ్మాయికి దేవుడు ఇక్కడ కూడా మేలు చేయలేదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అలా రోజులు గడుస్తూ నెలలు నిండుతూ వచ్చాయి. జనరల్గా ఒక అమ్మాయికి 25 years అమ్మగారింట్లో ఉండి ఒక్కసారిగా పెళ్ళి అనే ఒక కారణంతో తన వాళ్ళందరినీ వదిలి తన అత్తగారింటికి వెళుతుంది. ఇక్కడ పెళ్ళి అనే పేరుతో ఒక వ్యక్తి తన జీవితంలోకి సడన్గా వస్తాడు. మీకు అందరికీ నువ్వు నాకు నచ్చావు మూవీ గుర్తుందా, వెంకటేష్ మూవీ. అందులో సుహాసిని హీరోయిన్తో ఏమంటుంది, ఒక అమ్మాయిని కాలేజీలో చేర్పించాలన్నా తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ ఇంకా ఫ్రెండ్స్తో కలిసి ఉంచుతారు, కానీ లైఫ్ అంతా ఉండాల్సిన భర్తను మాత్రం సడన్గా తీసుకొస్తారు. ఇక్కడ అందరు అమ్మాయిలు గ్రేట్ అనే చెప్పాలి. ఇక మన కథలోని అమ్మాయి విషయానికి వస్తే తనకు అత్తమామల వల్ల ఏ ఇబ్బంది లేదు, తన భర్త తనతో బాగుంటే చాలు అనుకుంటుంది. ఏ భార్యకైనా కావాల్సిందేంటి, ఎవరెలా ఉన్నా తన భర్త బాగుంటే చాలు. ఇక తనకి నెలలు నిడుతూ వచ్చాయి. జనరల్గా కడుపుతో ఉన్న అమ్మాయికి తన భర్త హెల్ప్ఫుల్గా ఉంటాడు కదా. ఇక్కడ తనకి ఆ అదృష్టం కూడా లేదు. ఇక 9 నెలలు పూర్తయి ఈ అమ్మాయి ఆడపిల్లకి జన్మనిచ్చి తల్లి అయింది. మన ఆడవాళ్ళందరికీ తెలుసు పురిటి నొప్పులు ఎలా ఉంటాయో. సిజేరియన్ కన్నా నార్మల్ డెలివరీ అనేది తల్లికి పునర్జన్మ లాంటిది. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న ఈ అమ్మాయికి పురిటి నొప్పులు ఒక లెక్క కాదు. మన ఛానల్లో ఈ టైటిల్ పేరుతో ఇప్పటికి 3 షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఇక లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి, నచ్చితే షేర్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ట్విస్ట్లు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి.